ఏంది సురేష్ ఇదంతా? మీ ఫ్యామిలీ, నీకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారని చెప్పలేదు, మీ మతిమరుపు అయ్య గురించి చెప్పలే, మీ అమ్మనైతే ఎట్టబడితే అట్లనే అంటుంది, ఏం చెప్పలే, ఏంది ఊరు, ఏంది కథ, ఏం చెప్పకుండా గట్లా పోయి చేసుకొని వచ్చినావు. మీ ఫ్యామిలీని చూస్తే నాకు భయం అవుతుంది సురేష్. నాకు అసలు మీ అమ్మ మాట్లాడే బూతులకు నాకైతే చచ్చిపోబుద్ది అవుతుంది. అనవసరంగా వచ్చినా అనిపిస్తుంది. మా అమ్మను, మా అయ్యను, నా తమ్ముడిని వదిలిపెట్టి ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. ఒక్కసారి కూడా నీకు చెప్పాలనిపించలేదా నీ ఫ్యామిలీ గురించి? నాకు చెప్పా పెట్టకుండా కట్టుబట్టలతో లేపుకొత్తివి. కనీసం మీ తమ్ముళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తలే, నీ దోస్తులు సపోర్ట్ చేస్తలేరు. ఎవరిది ఇల్లు, ఏంది నా బతుకు? అసలు అనవసరంగా చేసుకున్నా నేను. నా జీవితం ఏమైపోతుందో ఏమో. నేనైతే ఉండను సురేష్. అబద్ధాలు అన్నా నిన్ను మోసం చేసినంత అబద్ధాలు అయితే ఆడలే. మాది ఏం చేసినా నీకోసమే చేసినా. మాది అమ్మకు జర బీపీ ఎక్కువ అట్లా వదులుతుంది, కానీ ఏమనుకోకు. మాది జర అర్థం చేసుకో. వచ్చే వరకు తోడుంటా. మాది అట్లా మాట్లాడకు. మాది నువ్వు అంటే నాకు ఇష్టం. మాది నువ్వు లేకుండా నేను బతకను. మాది అర్థం చేసుకో. నువ్వు నన్ను నమ్మొచ్చినావు మాధవి. నిన్ను అన్యాయం చేయను. నిన్ను నమ్ముకొని నేను ఇంత దూరం వచ్చిన సురేష్. ఏదో బాధలా మా ఇంటికి పోతా అని నేను అన్నా, కానీ ఏ మొక్కం పెట్టుకొని పోతా? మా అమ్మ నాన్నని కాదని నీతోటి వచ్చిన. నా జీవితాన్ని నీ చేతిలో పెట్టిన. ఇవి ఎట్లా చూసుకుంటావో నీ ఇష్టం ఇక.